జగన్ పాలన అంటే డ్రగ్స్ అన్నంతగా ఈ 5 ఏళ్లు ఏపీలో గంజాయి సాగు, గంజాయి అక్రమ రవాణా, విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగంతో రాష్ట్రం డ్రగ్ కేంద్రంగా మారింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా విదేశాల నుంచి లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ ను దిగుమతి చేసుకుని ఏపీ కేంద్రంగా దేశం మొత్తం డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు వైసీపీ నేతలు. 2 ఏళ్ల కిందట 2021 సెప్టెంబర్లో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు 21,000 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను గుజరాత్లోని ముంద్రా పోర్టులో పట్టుకున్నారు. ఎక్కడికి వెళుతుంది అని చూస్తే విజయవాడ చిరునామా అని తేలింది. తాజాగా ఈ నెల 16న బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన షిప్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఆక్వా కంపెనీ పేరుతో వచ్చిన SEKY 4375380 కంటైనర్లో ఏకంగా 25,000 కిలోల డ్రగ్స్ ను సిబిఐ పట్టుకుంది. అప్పట్లో టాల్కమ్ పౌడర్ అన్నారు, ఇప్పుడు రొయ్యల మేత అంటున్నారు. కానీ వాటిల్లో